సామెతలు 25. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయములు అగోచరములు. వెండిలోను మస్టు తీసివేసిన ఎడలా పుటము చేయువాడు పాత్ర ఒకటి స్థిరపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించినడలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారన్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకరు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయుదు అని నీతో అనునేమో. నీ పొరుగువాడితో నీవు వ్యాజ్యమాడవచ్చును, కానీ నీ పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టినలా వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కన్నభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికే జ్ఞానము కల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిపోలి ఉన్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటినా తగినంత మట్టుకే తాగుము. అధికముగా తాగినలా కక్కి వేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతకునికి ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయు వానితోనూ సురేకారము మీద చిరక్క పోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేత వాని తల మీద నిప్పులు కుప్పాలుగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలివాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాడితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూడనకు నివసించుట మేలు. దప్పిక కొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుడును. కళ్ళకళ్ళలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దృష్టికి లోబడుటయు సమానములు. తేనె అధికంగా తాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసుకు అణుచుకొన లేనివాడు అంతే.